పిల్లలు త్వరగా గుర్తిస్తారు. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత లభించారు. తండ్రిని పరిశీలించడానికి వచ్చిన వారు సరిగా పరిశీలించారా? లేదా బాబా నుంచి ఏదైతే లాభాన్ని పొందాలనుకున్నానో అది పొందలేకపోయాను అని బాధపడతారా? మీరు నా బాబానే కదా, నిజమైన తండ్రే కదా అని ఆలోచన చేస్తున్నారా? ఎవరి కోసం ఈ జీవితాన్ని అంకితం చేశానో వారు స్వయంగా తండ్రి. దీనిని ప్రతి పిల్లలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లేకపోతే మరెప్పటికీ లేదు. ప్రతి పిల్లలందరి తలపై తండ్రి యొక్క ఆశీర్వాద హస్తాన్ని ఉంచుతున్నారు. తండ్రి ఎప్పుడు తోడుగా ఉంటారు, తోడుగా ఉండి నడిపిస్తారు, అదేవిధంగా తోడుగా తీసుకుని వెళ్తారు. ఇది తండ్రి యొక్క వాగ్దానము. ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా మారి వతనం వైపు వెళ్ళాలి. బ్రహ్మబాబా చాలా తీవ్రంగా సేవలు చేస్తూ వారి సేవల యొక్క తీవ్రత ఎన్నో రెట్లు అధికంగా ఉంది. కానీ పిల్లల యొక్క సేవ యొక్క తీవ్రత చాలా నెమ్మదిగా ఉంది. మీరు కేవలం మీ స్థానం గురించి, మీ యొక్క సెంటర్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీకు నలువైపులా ఉన్నవారికి మాత్రమే పరిచయాన్ని ఇవ్వాలనుకుంటారు. బయట విషయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడికి ఆగిపోతారు. మీ యొక్క అడుగులకు సంకెళ్ళు పడతాయి. విశ్వం అనేది ఒక పరివారమే కదా, దానిని ఎవరు అంగీకరిస్తున్నారు? విశ్వమంతా ఒకే కుటుంబము కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆ పరివారం ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వమంతా ఒకే కుటుంబము అనేది మాట మాత్రమేనా? హృదయపూర్వకంగా చెప్పండి, ఈ విశ్వమంతా కూడా ఒకే కుటుంబము అని. ఇది నా కుటుంబము, వీరందరూ కూడా నా కుటుంబంలోని సభ్యులు. ఈ సృష్టిలోని ప్రతి ఆత్మ నా కుటుంబంలోని సభ్యులుగానే భావించాలి. అందరూ కూడా హృదయపూర్వకంగా చెప్పండి, ఈ విశ్వమే నా యొక్క పరివారము. ఈ పరివారానికి తండ్రి పరంపిత, వారే నా తండ్రి, వారే నా తోడు. పిల్లల పట్ల తండ్రికి ఏమాత్రము సంకోచము కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ ఉండదు. ఇప్పుడు ఇలాంటి పరిశీలన చేసుకోండి. తండ్రి ఏ విధంగా ఉన్నారో నేను ఆ విధంగా అయ్యానా? ఇంత మాత్రము చాలు. ఈ మాత్రం చేస్తే సరిపోతుంది. ఆ తండ్రి ఎలా ఉన్నారో నేను ఆ విధంగా ఉన్నానా? మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీ యొక్క బ్రహ్మబాబా అంటే ఆదిపిత అంటే ఈ యుగములోని ఫరిస్తతో మిలనము జరపండి. వరదానము సఫలత మూర్తు భవ. బాబ్దాదాకు క్వాలిటీ ఇష్టమనిపిస్తుంది. క్వాలిటీ బాగున్నట్లయితే క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు శ్రమిస్తూ ఉండండి. సఫలత అనేది మీ యొక్క జన్మసిద్ధ అధికారము. అన్ని సంకల్పాలను వదిలివేసి ఒకే సంకల్పం చేయండి, నేను కల్పము విజయీ ఆత్మను. విజయము నా యొక్క జన్మసిద్ధ అధికారము. అప్పుడు మీకు సఫలత లభిస్తూనే ఉంటుంది. సంకల్పము చేయగానే సఫలత లభిస్తుంది. ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి, ప్రణాళిక వేసుకోండి.